సిన్స్ పేరెంటింగ్ ఇప్పుడు జనరేషన్ కిడ్స్ చూసేది వెరీ ఫాస్ట్, వెరీ క్విక్. ఏ విషయంలో అయినా సరే టక్ 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 అయిపోయింది. సో మీ టైంలో ఇప్పుడు చూస్తే ఫోన్స్, గేమ్స్, క్లబ్స్, పార్టీస్, 4 గోడల మధ్య పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కానీ సరదాగా కాలక్షేపంకి ఏం ఎక్కువ ఉండేది? అంటే నా వరకు ఏం చెప్పాలంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ మై 9th స్టాండర్డ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాసి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. ఓకే. సో ఐ వాజ్ ఓన్లీ 14 or 14.5. సో నాకు తెలిసిన చైల్డ్హుడ్ మెమరీస్ అనేది ఓన్లీ షూటింగ్, లైట్స్, యాక్షన్, కెమెరా ఇవే. నాకు పెద్దగా ఏమీ గుర్తులేదండి. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ స్టూడియస్. నాకు చాలా ఇష్టం, నా ప్రాణం చదువు అంటే. ఒక రకంగా చెప్పాలంటే చదవలేకపోయినందుకు ఎన్నో ఎన్నో రాత్రులు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఐఎమ్ అ వెరీ బుక్ వామ్ అనమాట. ఓకే. నాకు పెద్దగా బయటకు వెళ్ళి ఆడుకోవడం, సరదాగా తిరగడం, అలా జాతరలకు వెళ్ళడం అవి ఇవి దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అప్పుడు మా ఇంటికి ఒక 2 streets అవే ఒక చిన్న లైబ్రరీ ఉండేది. లైబ్రరీ అంటే అది పెద్ద లైబ్రరీ కూడా కాదు. చిన్న బుక్ డిపో లాగా. ఒక తాత ఉండేవారు. ఆ తాత ఇంటికి ముందు ఒక చిన్న ఏ ఊరు ప్లేస్ మాది? అన్నమాట. నేను ఇక్కడ చెన్నై అండి. చెన్నై. చెన్నైలోనే కొంచెం పుట్టి కొంచెం పెరిగిందంతా పేసా తెలియం. తెలియం. ఓకే. సో అక్కడ ఆయన ఇంటికి ముందు ఊరికి మనం ఒక ఇంట్లో ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తాం కదా, ఒక వరాండాలో అవును, ఉంటుంది. అవును. ఆ వరాండా మూలని ఒక 2-3 షెల్ఫ్స్ పెట్టి అల్మారిలా చేసి బుక్స్ పెట్టి ఉండేవారు అన్నమాట. అదే మాకు లైబ్రరీ. సో ఇక్కడ లేకపోతే నేను అక్కడికి వెళ్ళి కూర్చునేదాన్ని. చాలా విషయాలు తాతతో మాట్లాడేదాన్ని. అంటే నాకు ఇంకా ఎక్కువ అలా కాన్వర్సేషన్ చేయడం, చదవడం మోర్ దెన్ గేమ్స్ వాటి మీద కన్నా నాకు దీని నాలెడ్జ్ అదే ఎక్కువ ఇంట్రెస్ట్. సో యూ స్టార్టెడ్ 13.5. వెన్ ఐ వాజ్ 14.5 సంథింగ్. 14.5. బికాస్ 9th హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాసి వచ్చేసాను. అంతే, ఇంక వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళే చూడలేదు. అవసరం సిన్స్ యూ